పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హైదరాబాద్ నగరం మరోసారి రోడ్డు ప్రమాదాలతో దద్దరిల్లింది. ట్రాఫిక్ నిబంధనలను గాలి కొదిలేసి మత్తులో జోగుతూ సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డ్రైవర్ల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మీర్పేట్ పరిధిలోని దాసరి నారాయణ కాలనీలో జరిగిన ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తెల్లవారుజామున పాల పంపిణీ కోసం వెళ్తున్న ఇద్దరు అన్నదమ్ములను థార్ కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో అఖిలేశ్వర్, విఘ్నేశ్వర్ అనే సోదరులు రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. ఉదయాన్నే పనుల్లో నిమగ్నమైన అన్నదమ్ముల పరిస్థితిని చూసి స్థానికులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను ఎల్బీనగర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరికీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కారు నడుపుతున్న వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మత్తులో ఉన్న డ్రైవర్ కారును అదుపు చేయలేక నేరుగా అన్నదమ్ములపైకి తీసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ట్రాఫిక్ రూల్స్ అంటే ఏమాత్రం గౌరవం లేకుండా కారు వేగంతో కాలనీ ప్రజలను భయాందోళనకు గురి చేయడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. సమాచారం అందుకున్న మీర్పేట పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మద్యం సేవించి కారు నడిపినట్లు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఉపాధి కోసం పాల పంపిణీ చేస్తూ కష్టపడుతున్న యువకుల జీవితం ఒక బాధ్యత లేని డ్రైవర్ చర్య వల్ల ఇలా ప్రమాదంలో పడడం స్థానికులను కలిసివేస్తోంది. ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా మత్తు డ్రైవింగ్ ఘటనలు తగ్గడం లేదు. విలాసవంతమైన వాహనాల వేగంతో రోడ్లపై ప్రాణాలు పోతున్నాయి. కారు డ్రైవర్ పైన కఠినమైన శిక్షలు అమలు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. ప్రమాద సమయంలో కారు వేగం ఎంతుందనే అంశంపై ఫోరెన్సిక్ నిపుణుల సలహా తీసుకుంటున్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రోడ్లపై నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ప్రజలు కూడా రోడ్లపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎల్బీనగర్